బస్సు దుమ్ము వస్తుంది రోడ్డు మీద, మొత్తం లారీలు వస్తున్నాయి, ఓటర్లు మొత్తమే నడుస్తలేదు. ఇప్పుడు 20 నెలల రోజులు అవుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు. 4 సార్లు కాగితాలు రాసిచ్చినాము, ధర్నా చేసినాము, ఎవరు పట్టించుకుంటలేరు. ఏదైనా ఒకటి చేయాలి సార్, మాకు లారీలు పోవో తీయడంగా మాకు రోడ్డు మంచిగా చేయాలి, రోడ్డు మంచిగా చేయాలి. మాకు మొత్తం దుమ్ము భరించలేక హాస్పిటల్లో పడుతున్నాము. ఒక 4 రోజులు కాగానే హాస్పిటల్ పోవడం ఏమనంటే మీకు మా బ్రెస్ట్ ప్రాబ్లం, నీకు శాతత్వం ప్రాబ్లం దాంతో వస్తుంది, నీకు నువ్వు అన్ని పని చేసుకోవాలంటే మాకు ఎవరు పెడతారు సార్, చేసుకుంటే పడతామా? ఎవరు పట్టించుకోవట్లేరు. ఎన్నిసార్లు ధర్నా చేసినాము, అందరం కూడినాము, ఎన్ని గాంధీ బొమ్మ నుంచి ఆగిరిపల్లి దాకా రోడ్డు ఆగిరిపల్లి శివరాస్త ఇది లారీలు వస్తున్నాయి, రాజపేట రూట్ పోతున్నాయి, రోజు 100 లారీలు పోతాయి. రాజపేట నుంచి దొంగపల్లి పోతున్నాయి, మొత్తం 24 గంటలు లారీలు. మంగమ్మ నా పేరు యాదిరిపల్లి, మాది రాజపేట నుంచి వంగపల్లికి ఒకటి 20 లీటర్ రోడ్డు, అది టిప్పర్లు పోతున్నాయి, లారీలు వరంగల్ కుడుతున్నట్లనే. నా షాప్ ఇన్నే ఉంటుంది, మీకు టైలర్ నేను కుడతా. ఒకటే దుమ్ము ఎత్తిపోసి మొత్తం ఉప్పు చిత్రం పడుతుంది. మాకు ఎవరు గిరాకీ కూడా వస్తలేదు నాకు, అది దుమ్ము చూసి. రోడ్ ఏ రోడ్ మంచిగా లేదు, దుమ్ము ఎత్తిపోస్తుంది. ఈయనే ఉంది నా షాప్, 3 పట్ల మీద లేక ఎన్నో మాకు ఫిరాదు అయినాం. అయితే నేను ఓపిస్తా అన్నాడు, గెలిచినాక మొత్తం ఇటంకాలు వస్తలేడు. మొన్న కూడా పోతుంటే ఆపుతాం, ఆపు ఇట్లా ఉండవు, నేను ఓపిస్తాం, మీరేం ఎక్కి పడకుండా అన్నాడు. ఇంతవరకు మరి లేపుతలేడు. రోడ్ ఓపించే బాధ్యత నాకు. షాప్ మొత్తం చిరాకే దెబ్బతింటది నాది, పండుగ షాప్. ఆయన కూడా తెచ్చు, వీళ్ళ కూడా తెచ్చు షాప్. చెప్పు ఊరి పేరు రాజపేట